అందరికీ అసలే కార్తీక మాసం కదా, చికెన్ బిర్యానీని బాగా మిస్ అవుతున్నాం కదా. చికెన్ బిర్యానీకి ఏ మాత్రం టేస్ట్ని తీసిపోని పన్నీర్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దామా. దానికోసం ఒక గిన్నె తీసుకుని పన్నీర్ ముక్కలు, టమాటో పేస్ట్, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పచ్చిమిర్చి, పుదీనా అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే ఆయిల్ కూడా వేసేసి నేను చూపించిన మసాలాలన్నీ వేసి నిమ్మరసం వేసి కలిపేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బిర్యానీ రైస్ కోసం వాటర్ పెట్టుకుని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, నేను చూపించిన మసాలాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసి గంట ముందు నానబెట్టుకున్న బిర్యానీ కూడా వేసేసి 80% కుక్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ మసాలా కలిపి పెట్టుకున్న పన్నీర్ ముక్కల పైన నేను చూపించిన విధంగా రైస్ అంతా వేసేసుకోవాలండి. రైస్ అంతా వేసుకున్నాక జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అండ్ కొంచెం కుంకుమ పువ్వులో పాలు కలిపి వేసేసి కొంచెం నెయ్యి, ఆయిల్ కూడా వేసేసి కొంచెం ఒక గిన్నె వాటర్ వేసుకుని మూత పెట్టేసి ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికిస్తే మన పన్నీర్